హాయ్ వెల్కమ్ టు ఇంటీరియర్స్. ఇదివరకు మన ఇంటీరియర్స్ లో 14-1500 SFT ఉన్న ఇంట్లో ఇంటీరియర్స్ ఎలా చేసుకోవాలి, బడ్జెట్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి. అయితే చాలా మంది సకులకి కొన్ని డౌట్స్ వచ్చాయండి. 6 to 10 lakhs బడ్జెట్ లో మా ఇంట్లో ఏమేమి ఇంటీరియర్స్ వస్తాయి, ఫాల్ సీలింగ్ వస్తుందా, వుడ్ వర్క్ వస్తుందా, ఒకవేళ వుడ్ వర్క్ వస్తే ఎక్కడెక్కడ వస్తుంది, హాల్లో వస్తుందా, బెడ్రూమ్ లో వస్తుందా, ఇలా చాలా చాలా క్వశ్చన్స్ నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. అందుకే సుధా గారిని అడిగేద్దామని డిసైడ్ అయిపోయాను. సో లెట్స్ గో అండ్ ఆస్క్ హర్. హాయ్ సుధా. హాయ్ అశ్విని. సుధా, మరి 14-1500 SFT లో ఉండే ఇల్లుని చూపిస్తున్నారు మా వ్యూవర్స్, నేను అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నాం. మరి చెప్పండి అసలు ఆ ఇంటి గురించి. యా షూర్. జనరల్ గా అండి 14-15 SFT ఇస్ అ బడ్జెటెడ్ ఫ్లాట్ అన్నమాట. ఎందుకంటే ప్రతి వాళ్ళు పెద్దగా ఇంటీరియర్స్ కాకుండా అంటే స్పేషియస్నెస్ మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తగా డిజైన్ చేయమంటారు. ప్లస్ ఇది ఏంటంటే ఒక బడ్జెటెడ్ అన్నట్టుగా, అంటే నాట్ టూ ఎక్స్పెన్సివ్. సో మనకి తగ్గట్టుగా ఉండాలి, లైక్ ఆర్గనైజ్డ్ గా మనకి కావాల్సినట్టుగా షెల్ఫ్స్ ప్లస్ కబర్డ్స్ కానీ ఆ కలర్ కాంబినేషన్ అయినా సరే, సో దాని తగ్గట్టుగా మనం డిజైన్ చేయాలన్నమాట. సుధా, మరి ఇల్లంతా వుడ్ వర్క్ చేయాలి అంటే బడ్జెట్ ఎంత అవుతుందంటారు? 14-1500 స్క్వేర్ ఫీట్ అంటే ఒక బడ్జెట్ అనగా వెళ్తున్నాం అంటే మనం ఇట్ విల్ గో టు కాస్ట్ అరౌండ్ 6 to 10 lakhs వరకు ఉంటుంది అనమాట. సో 6 to 10 lakhs లో లైక్ ఏమే ఇన్కాపరేట్ అవుతుంది అన్న కాస్ట్ లో వచ్చేటప్పటికి ఇప్పుడు ఫాల్ సీలింగ్స్ తీసుకోండి. ఫాల్ సీలింగ్ వచ్చి డైనింగ్ ఏరియా, డ్రాయింగ్ ఏరియా, మాస్టర్ బెడ్రూమ్ ఏరియా, ఈ 3 రూమ్స్ మంచిగా కవర్ అవుతాయి అనమాట. అది కూడా ఒక డిజైనర్ లుక్ లాగా ఇయ్యచ్చు. జనరల్ గా ఒకవేళ ఓపెన్ కిచెన్ ఉంది అండ్ కిచెన్ కూడా చాలా మటుకు కనిపిస్తుంది డైనింగ్ లో, దాంట్లో అంటే ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ ఏరియా యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ కిచెన్ అనమాట. సో దిస్ ఇస్ ద స్పెసిఫికేషన్ ఫర్ లైక్ ఫాల్ సీలింగ్ కోసం. ఇంకోటి వచ్చేటప్పటికి మనం ఇప్పుడు వుడ్ వర్క్ అనుకుంటాం. వుడ్ వర్క్ అనేది కూడా ఏంటంటే లైక్ డ్రాయింగ్ రూమ్ లో క్యాబినెట్స్, ఇప్పుడు క్యాబినెట్స్ కూడా డిజైనర్ గా మనం ఎన్నైనా వెరైటీస్ డిజైనర్ గా చూస్ చేయొచ్చు, బికాస్ అది ఎక్స్క్లూజివ్ గా ఇయ్యాలనుకుంటాం అనమాట. సో డ్రాయింగ్ రూమ్ లో ఎక్స్క్లూజివ్ క్యాబినెట్ ఇచ్చుకొని డైనింగ్ రూమ్ లో కూడా కొంచెం డిజైనింగ్ ఆస్పెక్ట్స్ లో థీమ్ ఓరియంటెడ్ గా డిజైన్ చేసుకుంటూ, ప్లస్ మాస్టర్ బెడ్రూమ్ కబర్డ్స్ కూడా అది ఒక మంచి నీట్ లుక్ వచ్చేటట్టు, ప్లస్ అకార్డింగ్ టు ద కన్వీనియంట్ ఆఫ్ ది క్లయింట్స్ అనమాట. దాని తగ్గట్టుగా డిజైన్ చేస్తూ ఈ 3ని మనం వీనియర్ గా ప్లేస్మెంట్స్ ఇస్తామని. సో ద మెటీరియల్స్ వుడ్ బి వీనియర్ ఇన్ దిస్ 3 aspects. కాన్సెప్ట్ వచ్చి బెస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్ విల్ బి యూజ్డ్ ఇన్ డ్రాయింగ్ రూమ్, డైనింగ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్. సో ద బెస్ట్ క్వాలిటీ విల్ బి యూజ్డ్ అమంగ్ దీస్ 3 అనమాట, డిస్ట్రిబ్యూటెడ్. When we are thinking of 15 to 1600 square feet, okay, otherwise 1000 to 1600 square feet వరకు అంటే బడ్జెటెడ్ యూజ్ చేసుకుంటూ అరౌండ్ 6 lakhs to 10 lakhs అనుకున్నప్పుడు మన బడ్జెట్ సో ఈ వేలో వెళ్ళిపోతారు అనమాట. సో దట్ ఇల్లు ఒక రకంగా వావ్ లుక్ కనిపించడం అనమాట. సుధా, మరి మీరు అన్నారు కదా 6 to 10 lakhs వరకు అవుతుంది వుడ్ వర్క్, స్పెషల్లీ హాల్, కిచెన్, ఇంకా మాస్టర్ బెడ్రూమ్ లో మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తా ఉంటున్నారు కదా. సో మరి ఇప్పుడు మన మిగతా బెడ్రూమ్ లో కూడా ఇలాగే వస్తుందా, లేక మిగతా బెడ్రూమ్ లో ఏమైనా క్వాలిటీ తగ్గుతుందంటారా? జనరల్ గా ఏంటంటే ఇంతకు ముందు మనం పెయింట్ వేసి, లప్పం వేసి, ఎనామెల్ పెయింట్ చేసేవాళ్ళు, రైట్? ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ వర్క్ ఏ మానేసాం అనమాట. సో లామినేషన్ పెడుతున్నాం, ప్రతి ఒక్క ప్లైవుడ్ కి లామినేషన్ పెడుతున్నాం. సో క్వాలిటీ లామినేషన్ పెట్టేటప్పుడు కొంచెం కాస్ట్ అవుతే అయింది, క్వాలిటీ మాత్రం అక్కడ ప్లైవుడ్ లో కానీ లామినేషన్ లో కానీ ఎక్కడ మాత్రం మనం కాంప్రమైజ్ చేయం, ఈవెన్ ఇన్ ద హార్డ్వేర్స్ ఆల్సో. కానీ మనం కాంప్రమైజ్ ఎక్కడ అయ్యేది అంటే ఇప్పుడు వీనియర్ బదులు డెకలమ్స్ పెడతాం అనమాట. సో వీనియర్ అంటే ఏంటంటే వీనియర్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫస్ట్ పాయింట్, ప్లస్ దాని మీద లేబర్ కూడా ఎక్స్పెన్సివ్, ప్లస్ దానికి పాలిష్ కూడా ఎక్స్పెన్సివ్. సో ఇలాగా 3 కలిపి ఎక్స్పెన్సివ్ అయ్యేటప్పటికి దాని కాస్ట్ హాఫ్ ఆఫ్ ద రేట్ ఇస్ ద లామినేషన్ కాస్ట్. సో మనం ఏం చేస్తామంటే ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక 3 bedroom ఫ్లాట్ గురించి మాట్లాడుతుంటే మాస్టర్ బెడ్రూమ్ మనం వీనియర్ మాట్లాడుతున్నప్పుడు మిగతాది చిల్డ్రన్ బెడ్రూమ్ అవునండి, గెస్ట్ బెడ్రూమ్ అవునండి, ఆ 2 rooms కొంచెం కాంప్రమైజ్ చేస్తాం ఓన్లీ విత్ ద అవుటర్ మెటీరియల్, లైక్ వీనియర్ కాకుండా డెకలం. అది కూడా డెకలం ఏంటంటే నవ డేస్ వీనియర్ కంటే బాగా మంచి మంచి షేడ్స్ వస్తున్నాయి, రైట్? మంచి మంచి కాంబినేషన్స్ వస్తున్నాయి. లేకపోతే మనం గ్లాస్ యాడ్ చేసి పెట్టడం, అలాంటివి కొన్ని యూనిక్ కాన్సెప్ట్స్ తోటి క్రియేట్ చేస్తే ఈ 2 bedroom లో కూడా వా లుక్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ వచ్చి ఏంటంటే మనం ఉన్న బడ్జెట్ లో ఎంత చక్కగా మనం మేనేజ్ చేసుకుంటూ ఇంటిని అందంగా ఎలా చూపిస్తామో అది మన మీద ఉంటుంది అనమాట. సో దట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మనం మెటీరియల్స్ ఎక్కువ కాంప్రమైజ్ అవ్వకుండా, దిస్ ఇస్ హౌ వీ ట్రై టు
సెగ్రిగేట్ విత్ ద బడ్జెట్ అన్నమాట. సుధా, మరి మీరు 6 to 10 lakhs అని అన్నారు కదా, మరి ఈ 6 to 10 lakhs ఓన్లీ వుడ్ వర్కే పెట్టుకోవాలి, లేక ఇంకా దాంట్లో కూడా మనకి ఇంకేమైనా వర్క్స్ వస్తాయంటారా? 6 to 10 lakhs బడ్జెట్ అనేటప్పటికి మనం కొంచెమైనా డిజైనర్ లుక్ ఇస్తాం డెఫినెట్ గా. సో ఈ డిజైనర్ లుక్ అంటే మెయిన్ వచ్చి ఫాల్ సీలింగ్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. లైక్ ఫాల్ సీలింగ్ యాజ్ ఐ సెడ్, లైక్ డ్రాయింగ్ రూమ్, డైనింగ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్. సో ఈ 3 ప్లేసెస్ మళ్ళీ రన్ అవుతుంది. అది కూడా డిజైనర్ ఫాల్ సీలింగ్ ఇచ్చేటట్టు. డిజైనర్ ఫాల్ సీలింగ్ అంటే మళ్ళీ పువ్వులు, బార్డర్స్ అలాంటి కాకుండా ఈ మధ్య అందరూ కొంచెం కంటెంపరీ కైండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ విత్ రోప్ లైట్స్ అలాంటివి ఇస్తాం కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నగా మనం ల్యాండ్స్కేప్ చేయడం కానీ, లేకపోతే ఎక్కడైనా టెక్స్చర్ ఇయడం కానీ, కొంచెం మనం హైలైట్స్ లాగా కూడా చేయొచ్చు అనమాట. ఏదైనా పిల్లర్ వర్క్ తీసుకుని దానికి ప్యానలింగ్ చేయడం కానీ, దానికి అలాగా మనం కొంచెం మనం ఆ డిజైనర్ టచ్ ఇయ్యొచ్చు అనమాట. సుధా, మరి మీరు అన్నారు కదా 6 to 10 lakhs లో మనకి ఫాల్ సీలింగ్ వచ్చేస్తుంది, రోప్ లైట్లు అవన్నీ అన్నారు కదా. సో మరి పర్టికులర్ గా ఫాల్ సీలింగ్ కి బడ్జెట్ ఎంత అవుతుందంటారు? ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి మన కాస్ట్ డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ గో టు కాస్ట్ అరౌండ్ 1.5 lakh to 2 lakhs అనమాట ఫాల్ సీలింగ్. ఆ ఫాల్ సీలింగ్ 1.5-2 lakhs ఎందుకు వస్తుంది అంటే జనరల్ గా దాంట్లో లైట్స్ కొన్ని ఇన్కాపరేట్. ఇప్పుడు వాళ్ళ హాల్ తగ్గట్టుగా మనం డిజైన్ చేస్తున్నప్పుడు మేబీ ఒక 6 to 8 లైట్స్ సరిపోతుంది అన్న డిజైన్ చేస్తాం అనమాట. కానీ మనం బై ద టైమ్ వి ఎండ్ విత్ ద ఇంటీరియర్స్, ఫ్లోరింగ్, వాల్ కలర్స్, ఇంకా 2 లైట్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి అంటే అప్పుడు 2 లైట్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్ ప్లానింగ్ లో మనం ముందే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది అనమాట. సో సుమారుగా 1.5 to 2 lakhs ఓన్లీ ఫర్ ఫాల్ సీలింగ్ అవుతుంది. ఎందుకంటే వుడ్ వర్క్ కూడా ఇన్కాపరేట్ ఉంటుంది దాంట్లో, అండ్ లైట్స్ ఉంటాయి, ప్లస్ ఇంటర్నల్ వైరింగ్ కూడా అండి. ఇది వచ్చి ఏంటంటే ఎప్పుడైనా సరే కన్స్ట్రక్షన్ లో మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడే ఫాల్ సీలింగ్ ఫస్ట్ డిజైన్ అవ్వాలి. ఎందుకంటే ఫాల్ సీలింగ్ కి ఎన్ని లైట్స్ వస్తాయో దాని తగ్గట్టుగా మనకి మెయిన్ స్విచ్ లో రావాలన్నమాట. సో ఇప్పుడు మనం ఒక స్విచ్ చేసినప్పుడు రోప్ లైటే వెలగాలి, నాట్ ఆల్ ద లైట్స్, రైట్? సో ఇప్పుడు మనం రోప్ లైట్ వెలగాలంటే దానికి సెపరేట్ స్విచ్ కావాలంటే దట్ హ్యాస్ టు బి డిజైన్ బిఫోర్ మన ప్లాస్టింగ్ స్టేజ్ లో డిజైన్ అవ్వాలి. సో ఇవన్నీ ముందే మనం ఐడియాగా ప్లాన్ చేసుకుని చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవాళ మాత్రం అంటే మనకి 6 to 10 lakhs లో ఇంట్లో ఎలాంటి వర్క్ వస్తుందని చాలా చక్కగా డీటెయిల్ గా చెప్పేస్తుందా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. హాయ్, వెల్కమ్ టు ఇంటీరియర్స్. లాస్ట్ వీక్ మన ఇంటీరియర్స్ లో 6 to 10 lakhs బడ్జెట్ లో అసలు మన ఇంట్లో ఏమేమి ఇంటీరియర్స్ వస్తాయో సుధాగా అన్ని విషయాలు చెప్పారు కదండి. అయితే చాలా మంది సకులు ఒక చిన్న రిక్వెస్ట్ అని అడిగారు. ఆ రిక్వెస్ట్ ఏంటి అంటే అలా బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఇల్లు మాకు కూడా చూపిస్తే మాకు కూడా కాస్త ఐడియా వస్తుంది కదా అని అడిగారు. మరి మీ కోరికను మేము ఎప్పుడైనా కాదన్నామండి. అందుకే ఇవాళ అలా బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఇల్లు చూపించమని సుధాగారిని అడిగేద్దాం నేను వచ్చేసాను. మరి వెళ్ళి అడిగేద్దాం. కమ్ విత్ మీ. హాయ్ అశ్విని. సుధా, మరి 6 to 10 lakhs బడ్జెట్ లో చేసిన ఒక సూపర్ హౌస్ చూపిస్తా అన్నారు. నేను మా వ్యూవర్స్ అందరం రెడీగా ఉన్నాం. మరి చెప్తారా ఇంటి గురించి? యా షూర్ అండి. యాక్చువల్ గా నేను కొంచెం బడ్జెటెడ్ ఫ్లాట్ లాస్ట్ ఎపిసోడ్ మాట్లాడాం కదండి, దాని తగ్గట్టుగా నేను ఈ హౌస్ చూపిస్తానండి. సో మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ నేను మాట్లాడిన దాని తగ్గట్టుగా మనం ఎలాంటివి ఇస్తాం అన్నట్టుగా. ఓకే, సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఫాల్ సీలింగ్ అండి. సో ఫాల్ సీలింగ్ డిజైనర్ ఫాల్ సీలింగ్ కమ్ కొంచెం ఒక మీడియం రేంజ్ ఫాల్ సీలింగ్ అనేటప్పటికి ఇక్కడ ఇలా ఇచ్చాం అనమాట. సో లోపల నుంచి రోప్ లైట్ ఉంటుంది, మధ్యలో కొంచెం హైలైట్ చేసాము లైక్ విత్ వీనియర్ బాక్స్. వీనియర్ బాక్స్ లాగా చేసుకుని మధ్యలో షాండిలియర్ వచ్చేసింది. అండ్ ఏంటంటే హాల్ మొత్తం ఎందుకంటే ఇట్స్ అ స్మాల్ అపార్ట్మెంట్, మళ్ళీ చుట్టూను కొంచెం ఇదని చేసుకున్నాం అనుకోండి, వీనియర్ అవన్నీ ఇచ్చామంటే కొంచెం హెవీ లుక్ వచ్చేస్తుంది ఫాల్ సీలింగ్ లో. సో దాన్ని తక్కువ చేయడం కానీ మళ్ళీ ఇక్కడ ప్లాన్ చేశాను అనమాట. సైడ్స్ లో ఇస్తాం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డిజైన్ అండ్ క్రియేటివిటీ. సో దట్ ఈ టీవీ యూనిట్ ఉన్న దానిపైన రాఫ్టర్స్, అది కూడా ఏంటంటే జిగ్జాగ్ లైటింగ్, రైట్? సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ గా డెవలప్ అవుతుంది అండ్ ఒక డిజైనర్ లుక్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, చూడగానే తెలుస్తుంది. అండ్ మొత్తం లైట్స్ అన్ని ఆఫ్
ఆఫ్ చేసి ఓన్లీ స్పాట్ లైట్స్ ఆన్ చేసినా కూడా ఇట్ లుక్ వావ్ అన్నమాట. Okay. నో డౌట్. అండ్ దిస్ ఇస్ వాట్ ఇస్ ద హోల్ యూనిట్ అన్నమాట. దిస్ ఇస్ అన్ ఎల్సిడి కమ్ క్యూరియోస్ లాగా పెట్టావు అనమాట. బికాస్ ఇంకా మనకి ఇంకెక్కడ ప్లేస్ లేదు కాబట్టి వీ హ్యావ్ అరేంజ్ దిస్ కైండ్ ఆఫ్. దిస్ ఇస్ అ క్యాబినెట్ ఫర్ క్యూరియోస్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ పుట్ ద స్టఫ్. దీని వెనకాల మళ్ళీ నేను మిర్రర్ హైలైట్ చేశాను. Okay. బికాస్ కొంచెమైనా మనకి బౌన్స్ అవుతుంది. ఎక్కువగా లైక్ యునో ఇరుగ్గా కాకుండా అండ్ బాక్స్ ఫినిష్ గా కాకుండా గ్లాస్ ఫినిష్ ఇచ్చావు. ఇట్ సైడ్ కూడా గ్లాస్, ఇట్ సైడ్ కూడా గ్లాస్, అండ్ వెనకాల వచ్చి మిర్రర్ అనమాట. అండ్ విత్ ద షెల్ఫ్స్ అనమాట. సో ఆల్ టుగెదర్ ఇట్ లుక్స్ వావ్ అనమాట. అదే కాకుండా ఇంకా ఇక్కడ క్యాబినెట్ స్పేస్ ప్రొవిజన్ ఇచ్చాము. ఓకే, ఫర్ స్టోరేజ్. స్టోరేజ్ కి ఇచ్చేటప్పటికి ఏమవుతుందంటే యూ కెన్ పుట్ డివిడీస్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఏదైనా సరే. సో జనరల్ గా అశ్విని మనం ఏం చేస్తామంటే ఇక్కడ వీనియర్ ప్లాన్ చేస్తాం. లేదు అంటే కూడా టెక్స్చర్స్ కానీ వాల్ క్లాడింగ్స్ లైక్ స్టోన్ ఫినిష్ కానీ అలాంటివి కూడా ఇవ్వచ్చు అనమాట. దిస్ ఇస్ వేర్ బడ్జెట్ ఇంక్రీజెస్ అనమాట. సో మనం బడ్జెట్ కాంప్రమైజ్ చేస్తున్నాం అంటే